మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఓకే, ఆబ్జెక్ట్ ఓపి. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకి క్లాసెస్. ఓకే, సెకండ్ ఆబ్జెక్ట్స్ మెయిన్. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కిందకి వచ్చేది ఇంటర్ఫేస్, ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజం. ఓకే, ఫిఫ్త్ అబ్స్ట్రాక్షన్. ఎన్కాప్సులేషన్. ఓకే, ఇవి మన ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఊప్స్ అంటే. మనం ఊప్స్ అని ఎందుకు పిలుస్తామంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా యాక్సెస్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేయగలం. మనం ఈవెన్ క్లాస్ మెంబర్స్ కానీ మెథడ్స్ కానీ. మెంబర్స్ అంటే మొత్తం క్లాస్లో ఉన్న వేరియబుల్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, వాటెవర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లాస్ మెంబర్స్ అంటాం. వీటన్నిటిని యాక్సెస్ చేయడానికి మనం మస్ట్ అండ్ షుడ్గా ఆబ్జెక్ట్ వాడాలి. అందువల్లే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటారు మెయిన్. వాటిల్లో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్. ఓకేనా. ఎన్కాప్సులేషన్ అంటే ఏంటంటే సపోజ్ మనకు ఒక క్లాస్ తీసుకున్నాము. ఇక్కడ జావా మోడ్లోకి వచ్చేద్దాం. కోర్ జావా మోడ్లో. ఓకే, టేక్ వన్ జావా ప్రాజెక్ట్. ఊప్స్. ఓకే, ఊప్స్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఊప్స్లో క్రియేటింగ్ ప్యాకేజ్ సోర్స్ ఎస్ఆర్సి అంటే. ఓకేనా, ప్యాకేజీ కామ్ డాట్ టెస్టిస్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ టెస్ట్ ఊప్స్. ఓకే, రాసాం కదా. దీంట్లో మనం ఇప్పుడు మెయిన్ మెథడ్ ఒకటి రాస్తున్నాం అనమాట. మెయిన్ కంట్రోల్ స్పేస్ కొడితే అది వచ్చేస్తుంది ప్యాకేజీ బై డిఫాల్ట్గా రాసుకున్న మొత్తం పని లేకుండా. ఓకేనా. కంట్రోల్ దీంట్లో ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నాను. ఓకేనా. అండ్ ఒక మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ వాయిడ్. ఓకే, టెస్ట్ అనే ఒక మెథడ్. ఆ మెథడ్లో నేను సిస్టమ్ డాట్ ఎస్వైఎస్ఓ సిస్టమ్ కంట్రోల్ స్పేస్ కొడితే వచ్చేసింది కదా. దీంట్లో నేను ఏని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఏని ప్రింట్ చేయాలి. నేను అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను క్లాస్కి. టెస్ట్ ఊప్స్ ఓబీజే. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ అన్నది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వాడతామంట. న్యూ ఇస్ ఎ కీవర్డ్. ఓకేనా. కంట్రోల్ స్పేస్ పెడితే వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఓబీజే ఆబ్జెక్ట్ డాట్ టెస్ట్ మెథడ్.
ఇది మనం ఎలా పడితే అలా రాసిన తర్వాత మీకు ఒక స్ట్రక్చర్ కావాలనుకో రైట్ క్లిక్ కొట్టేసి రైట్ క్లిక్ స్క్రీన్ ఓకే క్లిక్ ఆన్ ఎస్ సోర్స్లో ఫార్మాట్ ఉంటుంది. ఫార్మాట్ అది ఒక మనకు నీట్ డిజైనింగ్ కింద ఇస్తుంది అనమాట. ఏ క్లాస్ ఇస్తుంది ఆ క్లాస్. ఇప్పుడు చూస్తే this is from main method. Okay, main a value. ఓకేనా, ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఇది మెయిన్ మెథడ్ అయితే ఏ వాల్యూ. ఓకే, ఇది టెస్ట్ మెథడ్ అయితే ఏ వాల్యూ అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ మెథడ్ని మనం ఎలా కాల్ చేస్తున్నాం? త్రూ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాం. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ టెస్ట్ మెథడ్ అని కాల్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఈ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఓకే టెస్ట్ హూప్స్ కన్నా దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం. లేదు ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడ్ అనుకో, దీన్ని స్టాటిక్గా డిక్లేర్ చేస్తే క్లాస్ నేమ్ ద్వారా అయినా కాల్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఓకే రన్ అవుతుంది ప్రోగ్రామ్. కంట్రోల్ F11 ఓకే రన్ అయింది కదా. ఇప్పుడు నేను దీన్ని స్టాటిక్ కింద డిక్లేర్ చేస్తున్నాను అన్నమాట. స్టాటిక్ మెథడ్ని కాల్ చేసిన దీన్ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. స్టాటిక్ మెథడ్ని ఇద్దరు ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసింది, ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తీసుకోదు. ఇది ఏం తీసుకుంటుందంటే బై డిఫాల్ట్గా దీన్ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చు అన్నమాట. ఓకే, క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇలా కాల్ స్టాటిక్ మెథడ్స్ని ఎప్పుడైనా మనం క్లాస్ నేమ్స్ ద్వారానే కాల్ చేస్తాం. ఓకేనా, ఇన్స్టెన్స్ మెథడ్స్ని అంటే ఏదైతే స్టాటిక్ అని మెన్షన్ చేయలేదో వాటిని ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాము. ఆ ఇన్స్టెన్స్ మెథడ్ని మనము మస్ట్ అండ్ షుడ్గా ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేయాలి. దట్ ఈస్ దీన్నంతా క్లాస్ కింద రాసాం కదా, ఒక మెథడ్ వేరియబుల్స్ వీటన్నిటిని ఇలా గ్రూపింగ్ ఆఫ్ డేటా వీటన్నిటిని ఒక గ్రూప్గా చేయడాన్ని ఎన్కాప్సులేషన్ అంటాం అన్నమాట. ఓకేనా, ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు, కానీ అది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తీసుకోదు. ఎప్పుడైతే స్టాటిక్ మెథడ్స్ వీటిని రిఫర్ చేస్తామో అప్పుడు ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినా అది క్లాసిక్ రెఫరెన్సే తీసుకుంటుంది. అవుట్పుట్ వస్తుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ అవుట్పుట్ వస్తుంది. క్లాస్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు మామూలుగా ఆబ్జెక్ట్ ఓబీజే రిఫరెన్స్ తీసుకుంటారు. నువ్వు స్టాటిక్ మెథడ్ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు, క్లాస్ ద్వారా కాల్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు క్లాస్ ద్వారా కాల్ చేసినా క్లాసిక్ రెఫరెన్స్ తీసుకుంటుంది, ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినా క్లాసిక్ రెఫరెన్స్ తీసుకుంటుంది. ఓకేనా.